హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు మరో హిస్టారికల్ జడ్జిమెంట్ని అయితే తీసుకోవడం జరిగింది. అది ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేస్తూ బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ని కూడా మొత్తం బ్యాన్ చేసింది. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, అసలు దీన్ని బ్యాన్ చేయడం గల కారణాలు ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మరి సుప్రీంకోర్టు నిర్ణయించిన అంటే పాస్ చేసిన ఈ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఎలక్టోరల్ బాండ్స్ని ఎందుకు బ్యాన్ చేసింది, దీనివల్ల నష్టాలు ఏంటి మేడం? ఎలక్ట్రల్ బాండ్ని బ్యాన్ చేయలేదు. ఏ బాండ్లైనా వాళ్ళ ఆఫీస్కి ఎక్కడి నుంచి జమ అయ్యాయి అనేది వాళ్ళకి ప్రతి పౌరుడికి తెలియాలి అని ఒక రూల్ పెట్టింది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ పార్టీకైనా ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యక్తి ద్వారా వచ్చింది, ఏ సొసైటీ ద్వారా వచ్చింది, ఏ సంస్థ ద్వారా నుంచి వచ్చింది అనేది చెప్పాలి మన ఎలక్షన్ ఆఫీసర్స్కి. సో ఇదివరకు ఏంటంటే చెప్పేవారు కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడే మనలో కూడాను. సో వీళ్ళకి తెలుసుకునే హక్కు ఉంది. మన గురించే ఇది మంచిది. ప్రతి పౌరుడికి ఇది తెలిస్తే ఆ పార్టీలో ఎంత ధనం ఉంది, ఒకవేళ వీళ్ళు ఏదైనా మనకి మా ఆర్డినరీ పీపుల్స్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళు చేసిన వాగ్దానాలు తీర్చడానికి మన దగ్గర మనీ లేదు అని ఎస్కేప్ అవడానికి ఉండదు. వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా అని మనకి తెలిసిపోతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సింగిల్ నయా పైసా కూడా వాళ్ళు బహిర్గతం చేయాలి. ఎలక్షన్స్ అప్పుడు మా దగ్గర మా పార్టీకి ఇన్ని వేల కోట్లు ఉంది అని చెప్పాలి. అది పేపర్లో వస్తుంది. పేపర్లో వచ్చింది అంటే ప్రతి మనుషులు చదువుతాం కదా మనం. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంటుంది. అంటే ఈ పార్టీ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇప్పుడు ఏవో మనకి ఇచ్చే రాయితీలు ఉన్నాయి, మా దగ్గర లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అని ఎస్కేప్ అవడానికి లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బు అంటే అదేంటి, మన మీద వసూలు చేసిన ట్యాక్స్. పార్టీ ఫండ్ అనేది ఏంటి, ఇప్పుడు మన జేబులో ఉంటే ఎలాగో వాళ్ళ పార్టీలో ఉంటే అంత. ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పార్టీ అవనండి, ఏ పార్టీ దగ్గరైనా ఆ పార్టీ ఫండ్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. అంటే ఎలక్షన్స్ అప్పుడు ఖర్చులకి, వాళ్ళ వెహికల్స్కి, వాటికి దానికి అది వాడతారు. సో అది వాళ్ళకి తెలిసింది అంటే నీ దగ్గర ఇంత మనీ ఉంది కదా, నువ్వు మాకు ఇవి చేయాలి. చెయ్యలేదు అంటే ప్రతి ఒక్క పౌరుడికి అడిగే హక్కు ఉంటుంది. నేను చెయ్యను అని ఎస్కేప్ అవడానికి ఉండదు. సో దాని గురించి మన కోసమే మంచిది. అది ప్రజలందరి మంచిగా ఉంటుంది. ఇలాంటి వాటిలో ప్రతి పార్టీ కూడా చాలా లాభపడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్క సంస్థ దగ్గర నుంచి ఏదో 20,000 30,000 అని రాదు, కొన్ని వేల కోట్లు, కొన్ని వందల కోట్లు ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. అది బ్యాంకు కూడా అడగదు వాళ్ళని, ఇది ఏంటి అని అడగదు. అలాంటి సంస్థల దగ్గర నుంచి బ్యాంకు తీసుకొని వాళ్ళ పార్టీ ఫండ్లో ఖాతాలో వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కండిషన్ పెట్టడం వల్ల వేసేవాడు ఎవరు, ఈ ఎలక్షన్స్కి మనం ఫండ్ ఇస్తున్నారు కదా, అతను ఎవరు, అతని డీటెయిల్స్ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ నువ్వు ఇచ్చిన దక్షిణే కాకుండా ఇక్కడ కూడా ఐటీ ఛార్జెస్ కట్టాలి. అందుకు ఈ రూల్ పెట్టారనమాట. సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం 100% కరెక్ట్. ప్రతి మనిషికి ఇది ఉపయోగపడుతుంది, తెలుస్తుంది ఏ పార్టీకి ఎంత ఉంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ బడాబాబులు ఇస్తున్నారు, ఏ సంస్థ ఇస్తోంది అని వాళ్ళకి ఈజీగా క్లియర్గా మొత్తం మన ఫేస్ని మనం అద్దంలో చూసుకున్నట్టే కనిపిస్తుంది అనమాట. ఇది నేను ఎస్కేప్ అవుతాను, నేను చెప్పను, అదేం లేదు. ఇంకా అవతల వ్యక్తి ఎవరు వేశారు, ఏ సంస్థ నుంచి వచ్చింది. కొన్ని బాండ్స్ అంటే అది బహిర్గతం చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైనా, బిజినెస్ పీపుల్స్ అయినా ఎవరైనా వేసారు అంటే మాత్రం అది వెంటనే ఐటీకి బ్యాంకుల్లోంచే వెళ్ళిపోతుంది. బ్యాంక్ ఇప్పుడు వాళ్ళది వెల్లడించట్లేదు. తర్వాత మనకి 19లో కోవిడ్ వచ్చిన తర్వాత ఐటీ మనం కట్టాం, మాకు ఉద్యోగం లేదు అన్నా వినలేదు, నయా పైసా రాబడి లేదన్నా వినలేదు, అందరూ కట్టారు ఐటీ. సో దానికేమి మనకేమీ రిడక్షన్ ఇవ్వలేదు, దానికేమి మనని మాఫీ చేయలేదు, మనం అందరం కానీ ఇలాంటి వాటిలందరికీ ఎలక్షన్స్ ఈ పార్టీ ఫండ్స్లో మాత్రం బోల్డ్ వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదన్నట్టు వదిలేశారు. తర్వాత కొన్ని కంపెనీస్కి కూడా వాళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఇవ్వాలి అది, కానీ వాళ్ళకి ఇచ్చారు. అంటే మనం లేని వాళ్ళం కదా, మనం అడుక్కు తీసుకొచ్చేనా కడతాం. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ బిజినెస్ని కనుక గ్రోత్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు.
కానీ కొన్ని బడ్జెట్ సమావేశాల్లో అడిగారు ఫైనాన్స్ మినిస్టర్, మీకు ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా మీరు వేరే యూనిట్స్ ఎందుకు పెట్టలేదు అని. దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూ. సో ఇలాంటిది వచ్చింది అంటే, ఈ రెజల్యూషన్ వచ్చింది అంటే మాత్రం చాలా మంచిది, చాలా మంచిది, జనాలకు అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టింది అంటే పార్టీల లాభాల కొరకే దీన్ని ప్రవేశపెట్టింది అనుకోవచ్చు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నల్ల డబ్బుని అరికట్టడానికి దీన్ని ప్రవేశపెట్టామని చెప్పడం చూస్తున్నాం. అవును, ఇది ఇప్పుడు పార్టీకి ఇచ్చేదంతా వైట్ మనీలో ఉండదు కదా, దానికి లెక్కపత్రం ఉండదు కదా, మరి అది బ్లాక్ మనీయే కదా. బ్లాక్ మనీ మొత్తము ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఈ పార్టీస్కి. అప్పుడు వాళ్ళ ఒప్పందం ఏమిటి ఉంటుంది, మేము నీకు ఇన్ని వేల కోట్లు ఇస్తాం, మా ఉపయోగానికి మీరు ఏమైనా చెయ్యండి అని ఏవో కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఏది లేకుండా ఎవరు రూపాయి ఇవ్వరు. సో ఇన్ని వందల కోట్లు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇది కూడా ఉంటుంది, స్వార్థం కూడా. అంటే మా దానికి మీరు ఇంత హెల్ప్ చేయాలి, లేదా వాళ్ళు ఎక్కడైనా వేరే కంపెనీ పెట్టడానికి వాళ్ళకి గవర్నమెంట్ భూమి ఇవ్వాలనో ఏవో సమ్ కండిషన్స్ ఉంటాయి. సో అది వాళ్ళు ఒప్పుకుని ఈ డబ్బు తీసుకుంటున్నారు. అది మనకు తెలియదు. వాడు మళ్ళీ అక్కడ ట్యాక్స్ కట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోవాలి. అప్పుడు ట్యాక్స్ పడుతుంది కదా, ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు తీసుకున్నా. అంటే నేను నీకు ఇచ్చినా నాకు పడుతుంది, తీసుకున్నావు నువ్వు, నీకు ఎందుకు వచ్చింది, నీ ఇన్కమ్ అయితే నువ్వు దీనికి ట్యాక్స్ కట్టంటావు. సో ఎలాగా డబుల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది మంచిదే, ఏ పార్టీ అయినా. మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వచ్చి ఉంటుంది ఫండింగ్, కానీ నిస్వార్థంగా వాళ్ళు ఏం చేశారు, ఈ రూల్ కనుక పెడితే అందరికీ పనికొస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో పార్లమెంట్ ఒప్పుకుంటేనే కదా అక్కడ మనకి పాస్ అవ్వాలి కోర్టులోని. సో వాళ్ళు ఒక జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఈ తీర్పు ఇచ్చారు అంటే చాలా మంచిది, చాలా మంచి ఇష్యూ. అంటే ఎలక్షన్స్ టైంలో ఇటువంటి నిర్ణయం అనేది ఇప్పుడు పార్టీల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మేడం? ఈ పార్టీలపైన ఏం ప్రభావం ఏం చూపించదు. ఎవరిది ఏంటి ఉంది, ఎంత ఉంది అనేది బహిర్గతం అవుతుంది. అంతకన్నా ఇంకేం ఉండదు. వాళ్ళ క్యాష్ ఉన్నదేమి వాళ్ళు వాపస్ ఇచ్చేయరు కదా, ఎందుకంటే ఆల్రెడీ పడిపోయింది. అప్పుడు వాళ్ళు చూపించకపోవచ్చు. ఇప్పుడు నుంచి ఎవరైనా వేస్తే ఇది చూపించవలసి వస్తుంది. అంతేగాని ముందు ఎవరో వేశారు, ప్రీవియస్ది చూపించడానికి ఎవరు అడగరు. మళ్ళీ దానికి పిల్ వేసుకోవాలి, అవన్నీ ఏం ఉండవు. కానీ చూపించరు అవి. కానీ డొనేట్ చేసాడు, ఆ వ్యక్తి క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ చూస్తారు. అంటే ఒక 20,000 దాకా ఎవరు ఏమీ అడగరు. 20,000 దాటిన దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా సరే మనం వేసాము అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వీడి ఇన్కమ్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం బ్యాన్ చేసిన తర్వాత కొన్ని రావడం చూస్తున్నాం. అంటే ఈ పార్టీకి ఇన్ని ఫండ్స్ వచ్చాయి, ఈ పార్టీకి ఇన్ని ఫండ్స్ వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అని చెప్పేసి మన ఏపీలో కూడా చూసాం. వైసీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని అని. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా బయట పెడుతున్నారు? అంటే అన్ని పార్టీలే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, వాళ్ళు చూపించాలి. మన దగ్గర కాంగ్రెస్ ఉంది, వీళ్ళు చూపించాలి. ఏ పార్టీ ఫండ్ అయినా చూపించమనే కదా వాళ్ళు ఆర్డర్ వేసింది. ఎలక్షన్ ఆఫీసర్స్కి ఇవన్నీ చెప్పాలి. సో చెప్తే మనందరికీ తెలుస్తాయి. మనం ఎవరం అడగట్లేదు, కానీ అడిగే రైట్స్ ఎవరికి ఇదివరకు లేవు. ఉన్నా కూడా వాళ్ళు చెప్పేటట్టు లేరు. కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా అడిగే రైట్స్ మనకి సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుప్రీంకోర్టు పాస్ చేసిన తర్వాత ప్రతి సామాన్య పౌరుడు కూడా పార్టీకి ఎంత ఫండ్ ఉంది అని అడిగే హక్కు, రైట్స్ మనకి కల్పించింది సుప్రీంకోర్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.